హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఈ వీడియోలో మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ పై కొన్ని బిట్స్ చూద్దాం. ఫస్ట్, వరదలు వీటి వల్ల కలుగుతాయి. వరదలు వీటి వల్ల కలుగుతాయి. సో వరదలు దేని వల్ల కలుగుతాయండి? అధిక వర్షపాతం వల్ల వరదలు కలుగుతాయి. నెక్స్ట్, ఇండియాలో తరచూ భూకంపాలు సంభవించే రాష్ట్రాలు ఏవి? ఇండియాలో తరచూ భూకంపాలు సంభవించే రాష్ట్రాలు ఏవి? అస్సాం. ఇండియాలో తరచూ భూకంపాలు సంభవించే రాష్ట్రం అస్సాం అండి. సముద్రం లోపలి భూకంపాన్ని ఏమంటారు? సముద్రం లోపలి భూకంపాన్ని ఏమంటారు? సునామీ. సముద్రంలోని భూకంపాన్ని సునామీ అంటారండి. నెక్స్ట్, సునామీ అనే మాట ఏ భాష నుంచి వచ్చింది? సునామీ అనే మాట ఏ భాష నుంచి వచ్చింది? జపనీస్. సో సునామీ అనే మాట జపాన్ భాష నుంచి వచ్చిందండి, జపనీస్. నెక్స్ట్, ఏ రోజున శక్తివంతమైన భూకంపం ఆగ్నేయ ఇరాన్లో సంభవించడం ద్వారా భారీ నష్టం జరగడంతో పాటు 30,000 మంది మృతి చెందారు? సో ఇరాన్లో 26 డిసెంబర్ 2003లో ఒక పెద్ద భూకంపం వచ్చిందండి. ఆ భూకంపం ద్వారా భారీ నష్టం జరగడంతో పాటు 30,000 మంది మృతి చెందారు. నెక్స్ట్, విపత్తు అనే మాట ఏ భాష నుంచి వచ్చింది? విపత్తు అనే మాట ఏ భాష నుంచి వచ్చింది? ఫ్రెంచ్. సో విపత్తు అనేది ఫ్రెంచ్ భాష నుంచి వచ్చిందండి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ ఉంది? జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. నెక్స్ట్, అంతర్జాతీయ సునామీ కేంద్రం ఉన్న చోటు ఏది? అంతర్జాతీయ సునామీ కేంద్రం ఉన్న చోటు హొనలోలి, హొనలులు. ఇక్కడ అంతర్జాతీయ సునామీ కేంద్రం ఉందండి, హొనలులు అనే ప్లేస్లో. నెక్స్ట్, నేషనల్ సివిల్ డిఫెన్స్ కళాశాలను 1957లో ఎక్కడ స్థాపించారు? నేషనల్ సివిల్ డిఫెన్స్ కళాశాలను 1957లో ఎక్కడ స్థాపించారు? నాగ్పూర్. సో నేషనల్ డిఫెన్స్ కాలేజ్ని 1957లో నాగ్పూర్లో స్థాపించారండి. నెక్స్ట్, ఇండియాలో ఎక్కువగా ఏ నది వల్ల ఎక్కువ వరదలు వస్తాయి? ఇండియాలో ఎక్కువగా ఏ నది వల్ల ఎక్కువ వరదలు వస్తాయి? బ్రహ్మపుత్ర అండి. సో బ్రహ్మపుత్ర నది వల్ల ఎక్కువ వరదలు వస్తాయి. నెక్స్ట్, రాష్ట్ర సంక్షోభం నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఎవరు? రాష్ట్ర సంక్షోభం నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఎవరు? ముఖ్య కార్యదర్శి. నెక్స్ట్, డిఆర్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? డిఆర్ఎఫ్ ఫుల్ ఫామ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. నెక్స్ట్, డిఎంఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? డిఎంఎఫ్ ఫుల్ ఫామ్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్. డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్. నెక్స్ట్, విపత్తులకు గురయ్యే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో ఎన్ని? విపత్తులకు గురయ్యే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 25. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కరువులకు గురయ్యే జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కరువులకు గురయ్యే జిల్లా అనంతపురం జిల్లా అండి, అనంతపురం జిల్లా. నెక్స్ట్, డిఎంటి అంటే ఏంటి? డిఎంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు? జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ యొక్క అధ్యక్షుడు ప్రధానమంత్రి. ప్రధానమంత్రి. రింగ్ ఆఫ్ ఫైర్ ఏ నగరానికి సంబంధించింది? రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ నగరానికి సంబంధించిందండి. నెక్స్ట్, భూకంప తీవ్రతను బట్టి ఇండియాని ఎన్ని జోన్లుగా విభజింపబడింది? భూకంప తీవ్రతను బట్టి ఇండియా ఎన్ని జోన్లుగా విభజింపబడింది? 5. నెక్స్ట్, ఏ రోజులలో వసంత ఋతువు యొక్క అలలు కనిపించవు?
ఏ రోజులలో వసంత ఋతువు యొక్క అలలు కనిపించవు? అమావాస్య మరియు పౌర్ణమి. అమావాస్య మరియు పౌర్ణమిలో అలలు కనిపించవండి. వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగును? వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగును? ట్రోపోస్పియర్. ట్రోపోస్పియర్లో ఎక్కువగా వాతావరణ మార్పులు జరుగుతాయి. నెక్స్ట్, కొండ ప్రదేశాలలో వచ్చే వర్షపాతాలను ఏ పేరుతో పిలుస్తారు? కొండ ప్రదేశాల్లో వచ్చే వర్షపాతాలను ఏ పేరుతో పిలుస్తారు? ఒరోగ్రాఫిక్. ఒరోగ్రాఫిక్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో పొడవైన కోస్తా ప్రాంతం ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో పొడవైన కోస్తా ప్రాంతం ఉంది? శ్రీకాకుళం. శ్రీకాకుళం. నెక్స్ట్, సునామీలు ఏ సమయంలో సంభవిస్తాయి? సునామీలు ఏ సమయంలో సంభవిస్తాయి? సునామీలు అనేవి ఏ సమయంలోనే సంభవిస్తాయంటే అది పగలు, రాత్రి ఏదైనా అవ్వచ్చు. సో, పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా సంభవిస్తాయి. ఐక్యరాజ్య సమితి విపత్తు నిర్వహణ టీం ఏ ప్రాంత విపత్తు నుంచి ఉద్భవించే సమస్యలను తీర్చడానికి ఉద్దేశించబడింది? ఐక్యరాజ్య సమితి విపత్తు నిర్వహణ టీం ఏ ప్రాంత విపత్తు నుంచి ఉద్భవించే సమస్యలను తీర్చడానికి ఉద్దేశించబడింది? ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు. నెక్స్ట్, దేని ఆధారంగా విపత్తులను వర్గీకరించవచ్చు? దేని ఆధారంగా విపత్తులను వర్గీకరించవచ్చు? మానవ నష్టం, వేగం, గత చరిత్ర. సో, మానవ నష్టం, వేగం, గత చరిత్ర ఆధారంగా విపత్తులను వర్గీకరించవచ్చు. నెక్స్ట్, అన్ని రకాల ప్రకృతి ప్రమాదాలకు విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సమన్వయపరచడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థ ఏది? అన్ని రకాల ప్రకృతి ప్రమాదాలకు విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సమన్వయపరచడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థ ఏది? గృహ మంత్రిత్వ శాఖ, హోంశాఖ. గృహ మంత్రిత్వ శాఖ, హోంశాఖ అండి. నెక్స్ట్, ఒక విపత్తు నిర్వహణ టీంలో తప్పనిసరిగా ఉండవలసిన టీంలు ఏవేవి? ఒక విపత్తు నిర్వహణ టీంలో తప్పనిసరిగా ఉండవలసిన టీంలు ఏవేవి? ప్రథమ చికిత్స టీం, నెక్స్ట్ అవగాహన పెంపొందించే టీం, 3 అన్వేషణ మరియు కాపాడే టీం. సో, ఒక విపత్తు నిర్వహణ టీంలో తప్పనిసరిగా ఉండవలసిన టీంలు ఏంటివి? ప్రథమ చికిత్స టీం, అవగాహన పెంపొందించే టీం, అన్వేషణ మరియు కాపాడే టీం. నెక్స్ట్, భారత మొత్తం భూభాగంలో ఎంత శాతం వరదలు సంభవించే అవకాశం ఉంది? భారత మొత్తం భూభాగంలో ఎంత శాతం వరదలు సంభవించే అవకాశం ఉంది? 12% అండి. సో, భారత్ మొత్తం భూభాగంలో 12% శాతం వరదలు సంభవించే అవకాశం ఉంది. ఇవండి ఈ వీడియోలోని డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని బిట్స్‌తో కలుద్దాం.